క్యాంపస్ ఇలా ఇందాక సాయంత్రం బయట కొన్ని వర్క్స్ చూసుకొని వస్తుంటే ఎంత మహిమకరంగా ఉందంటే నిజంగా ప్రభుని ఎంతగానో ప్రేజింగ్ చేస్తున్న దేవా, ఎంత గొప్ప దేవుడివయ్యా. మీన్ ఆ పాకలో ఉండే సేవకుడు, ఆ పాక రోడ్ ఇంకేం లేదు, చుట్టూ అంతా అడవి, ఇదంతా పాక ఫస్ట్ వేసుకొని ఆ పాకలో సేవకుడు ప్రార్థన చేస్తున్న సమయంలో, దేవా ఏం చేయాలయ్యా, నువ్వేం చెప్తే అది చేస్తా, అంతే, నువ్వేం చెప్తే అది చేస్తా, నాకేం చేయాలో అసలు ఫస్ట్ అర్థం కావట్లేదు, నువ్వు మాట్లాడితే నేను ఏదైనా ప్రారంభిస్తానయ్యా అన్నప్పుడు సేవకుడికి దేవుడు చూపించిన దర్శనం ఏంటో తెలుసా అండి? నిజంగా సేవకుడు ఆ దర్శనాన్ని చెప్పినప్పుడు ప్రభుని ఎంతగానో మహిమపరిచాను. నా వల్ల కాదయ్యా, నీ ఒక్క మాట మాట్లాడు, నేను ఏదైనా చేస్తాను. ఆమేన్. నాకు ఏదో ఒకటి అంటే నేను ఏం చేయాలో నాకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను, నీ మాట తప్ప నాకేమీ లేదయ్యా అని మాట్లాడుతున్న సమయంలో అలా ప్రార్థన చేసి సేవకులు అలాగనే ఆ పాకలో అలాగనే పడుకున్నారు. ఇంకా ఇదంతా కూడా చాలా ఇక్కడికి వచ్చినప్పుడు భయంకరమైన వర్షాకాలం. ఎలా వర్షం అంటే కాలేస్తే ఇంత దూరం జారిపోయేటోళ్ళం అలా ఉండేది. ఇదంతా కూడా మట్టి అదంతా క్లీన్ చేసిన తర్వాత అది జారడమే మొత్తం. ఇంక అంతలో సాగర్ నాన్న మట్టి పోయండిరా అన్నారు. ఇంకా ఎర్రమట్టి మాకు తెలియక మొత్తం ఇంకా ఎర్రమట్టి అది ఇక్కడ కాలేస్తే అక్కడెక్కడికో జారేది. అసలు చాలా గమ్మత్తుగా ఉండేది. ఇదంతా చూస్తుంటే అదేనా అన్నట్లుగా ఉంది ఇప్పుడు. ఆ పాక చుట్టూ మొత్తం అడవి, ఏం కానీ డైరెక్ట్ రోడ్ అంతే. ఆ సమయంలో సేవకులు అలా ప్రార్థన చేసి అలా అట్లా ఉరిగితే ఈ ల్యాండ్ విషయంలో దేవుడు మాట్లాడుతూ వస్తున్నారు. అంటే ఎలా అంటే సేవకులు పడుకుంటున్నారంట, ఉదయం లేవగానే ఒక గోడ లేసిపోతుందంట. ఆ గోడ ఎలా లేస్తుందంటే అదంతటా అదే, చేతులు అంటే ఓన్లీ తట్టలు, సిమెంట్, ఇటుక, ఇసుక, ఇవి మాత్రమే కనిపిస్తున్నాయి. అవి వాటి పని అవే చేస్తున్నాయి. తాపి అర్థమవుతుంది, తాపి అవంత పని అవే చేస్తున్నాయి. గోడ లెగుస్తుందంట. మళ్ళీ పని అంతా అయిపోతే మళ్ళీ అలా తన దాంట్లో దేవుడు చూపిస్తున్న దర్శనం, పడుకోగానే మళ్ళీ లేవగానే ఒక గోడ అయిపోతే ఇంకా 2 గోడలు వాటవంతటి బిల్డ్ అవ్వడం చూస్తున్నారు. మళ్ళీ పడుకుంటే సేమ్ అది పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టబడడం సేవకులు చూశారు. హల్లెలూయా. అప్పుడు ఆ దర్శనం చూసిన తర్వాత దేవుడు ఇలా మాట్లాడుతుంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. వాటంతటే అవి గోడలు లెగడం ఏంటి? అసలు ఒక మనిషి కనిపించట్లే, కానీ ఆ సిమెంట్, ఇసుక, బ్రిక్స్ అని వాటే అవే మిక్స్ అయిపోయి ఆ బ్రిక్స్ ఒక్కొక్కటి పేర్చడం కూడా కనిపించడం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంతే, ఆయన మాట్లాడరు. ఇంకా ఆలస్యం చేయలే సేవకులు. ఒక్కసారి ఒక పని పూనుకున్నారా, రెడీగా ఉంటారు. అది ఆ పని అయిపోయే వరకు ఆయన నిద్రపోరు, పక్కన వాళ్ళు నిద్రపోనివ్వరు. ఇంకా పక్కన వాళ్ళకు ఉన్నదే అయిపోవాలంత పని. ఆమేన్. ఎందుకంటే దేవుడు మాట్లాడారు, ఆయన మాటకి మనం లోబడాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. అలా ఆ దర్శనాన్ని చూసిన తర్వాత అలా ప్రారంభించారు. అంతే, మా వల్ల అయితే కాదండి, నథింగ్ చెప్తున్నాను, జీరో, ఏ ఆధారం లేని వారు. కానీ ప్రభువే, ఆయనని ఆశ్రయించిన వారికి ఆయననే ఆధారం. ఆమేన్. ఆయన పైన ఆధారపడే వారిని ఆయన ఎన్నడూ కూడా వదిలిపెట్టే దేవుడు కాదు. ఎందుకు పనికిరాని ఈ స్థలం ఇప్పుడు ప్రభు కొరకు పనికొస్తుంది. దేవుని మాట వింటే పనికి రాని జీవితాలు పనికొచ్చేలాగా చేసే దేవుడై ఉన్నారు మన దేవుడు. గట్టిగా చప్పట్లు కొడదామా? ఈ రోజున అనేకులు ఆశ్రయాన్ని పొందడానికి, అనేకులు ఇక్కడ చక్కగా 3 పూటలు భోజనం తినడానికి, అనేకులు ఇక్కడ దేవుని ప్రేమను పొందడానికి, అనేకులు ఇక్కడ విడుదలని పొందుకోవడానికి, అనేకులు ఇక్కడ నిద్రించడానికి, అనేకులు తృప్తిని అనుభవించడానికి ఈ స్థలము ఉపయోగపడుతూ ఉంది. దేవుడు మాట్లాడితే మనము కూడా ఉపయోగపడతాం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం.